ఈ వీడియోలో నేను బ్రింజాల్తో ఒక వెరైటీ అండ్ టేస్టీ రెసిపీని చూపించబోతున్నాను. మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు తప్పకుండా చూసేయండి, అస్సలు స్కిప్ చేయొద్దు. ఫస్ట్ ఇలా బ్రింజాల్ని మంచిగా వాష్ చేసుకొని ఇలా రౌండ్గా కట్ చేసిన బ్రింజాల్ స్లైసెస్ ఎలా ఉండాలి అంటే మరీ థిక్గా కాకుండా మరీ థిన్గా కాకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. ఈ రెసిపీ ఎంత క్విక్గా అయిపోతుందో అంతే టేస్టీగా ఉంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ ఇదే రెసిపీని మళ్ళీ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న స్లైసెస్ని ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసి దాంట్లో సోక్ చేసుకొని పెట్టుకోండి. ఈలోపు మరొక ప్లేట్లో మనం కొద్దిగా శనగపిండి, అందులోకి మిర్చి పౌడర్ అండ్ పసుపు, సాల్ట్ అండ్ గరం మసాలా, కొద్దిగా ఎండు మామిడికాయ పొడి, డ్రై మ్యాంగో పౌడర్ ఇవన్నీ వేసుకొని మంచిగా ఈవెన్గా మిక్స్ అయ్యేలాగా ఈ మిక్చర్ని బాగా స్పూన్తో మిక్స్ చేసుకోవాలి, లమ్స్ లేకుండా. ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న బ్రింజాల్ పీసెస్ని తీసి ఈ మిక్చర్లో బాగా కోట్ చేయాలి. 2 సైడ్స్ ఇలా మంచిగా కోట్ చేయాలి. మొత్తం బ్రింజాల్ పీసెస్కి ఈ మిక్చర్ పట్టేలాగా ఇలా కోట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలాగే అన్ని పీసెస్ని ఇదే విధంగా కోట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఆ ప్యాన్లోకి మనం బ్రింజాల్ పీసెస్ని ఫ్రై చేసేదిలాగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ని మంచిగా ఇలా ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిపోయింది. ఇందులోకి బ్రింజాల్ పీసెస్ మనం ఒక్కొక్కటిగా వేసుకుందాం. ఈ ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టుకుంటే మాడిపోతుంది. సో మీడియం ఫ్లేమ్లోనే చేసుకుందాం ఈ ప్రాసెస్ మొత్తం. ఇప్పుడు ఇలా ఒక్కొక్కటిగా అన్ని పీసెస్ని నేను ప్యాన్లో ప్లేస్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మీరు కూడా బ్రింజాల్ ఫ్రైని ఇలాగే చేస్తారా, లేకపోతే ఈ రెసిపీని మీరు ఫస్ట్ టైం చూస్తున్నారా నాకు కమెంట్స్లో చెప్పండి. ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ఒక్కసారైనా ట్రై చేయాలి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కమెంట్స్లో కామెంట్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. సో ఇట్లా మనం ప్యాన్లో ఒక్కొక్క బ్రింజాల్ని ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా ఆయిల్ని మనం స్ప్రెడ్ చేసుకున్నాము ఆల్రెడీ. ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నాను, ఈ రెసిపీని మీరు లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలి. అయితేనే బ్రింజాల్ లోపల బాగా కుక్ అవుతుంది. సో ఇలా ఈవెన్గా బోత్ సైడ్స్ ఫ్లిప్ చేసుకొని బ్రింజాల్ని ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సింపుల్. అన్ని పీసెస్ కూడా ఇలాగే ఫ్లిప్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. బోత్ సైడ్స్ బ్రింజాల్ పీసెస్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత క్రిస్పీగా రెడీ అయిపోతాయి. ఇలా క్రిస్పీగా ఉన్న బ్రింజాల్ పీసెస్ని అలాగే వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. ఫ్రెండ్స్, ఎప్పుడూ ఒకే రకంగా కాకుండా ఇలా వెరైటీస్ కూడా అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండాలి. ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. క్రిస్పీ అండ్ టేస్టీ అయిన బ్రింజాల్ ఫ్రై రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, బ్రింజాల్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. సో రెడీ టు సర్వ్. మీకు ఈ రెసిపీ చాలా నచ్చిందని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అండ్ అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.